ఇంకొక వార్త, టీఆర్ఎస్ కవితదే, తప్పకుండా కవితదే టీఆర్ఎస్. ఎందుకు కాదు? ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సేన అని ఫస్ట్ ప్రకటించి ఇప్పుడేమో తెలంగాణ రక్షణ సేనగా మళ్ళా మలుపులు తిరిగింది. ఇలా ఇప్పుడు మేము జనసేన అని చెప్పేసి మేము అప్లై చేసినాం. జనసేనని మేము అప్లై చేస్తే మేము పోస్ట్లో పంపినాం, మాకు సంబంధించినటువంటి టోటల్ డాటాను పోస్ట్లో పంపినాం. ఆ పోస్టులో పంపేసరికి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి పోస్టులో పంపితే 10 రోజుల దాకా ఈసీకి అందాలంటే మరి ఖచ్చితంగా 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులు 15 రోజులు అయ్యేసరికి అంతకు ముందే మేము ఆల్రెడీ అనౌన్స్ చేయాలి కదా, ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవి జనసేన అని మేము పెట్టుకుంటున్నాం, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే తప్పకుండా మీరు మరి ఆబ్జెక్షన్ చేయాలని చెప్పేసి మనం ఇంగ్లీష్ పత్రికలో తెలుగు పత్రికలలో అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇక మేము ఆ ప్రాసెస్ అంతా చేసి మేము పంపించినాము. పంపిస్తే ఒక్క రోజులనే స్పీడ్ పోస్ట్లోనంట పవన్ కళ్యాణ్ పంపించిండట. ఆ టైటిల్ని యాజ్ ఇట్ ఈస్ తీసేసుకొని దాంతో పంపించాడు. పంపిస్తే ఒక అరగంట బిఫోర్ పవన్ కళ్యాణ్ వచ్చింది, మీది అరగంట లేట్ వచ్చింది, మాకు అందింది. పవన్ కళ్యాణ్కి అది మేము దాన్ని ఆ టైటిల్ మేము పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాం అనేటటువంటిది అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మాట్లాడడం జరిగింది. ఇక మాకు తెలంగాణ జనసేన ఇస్తానన్నారు. రేపు తెలంగాణ జనసేనని మేము తీసుకుంటే ఆయన తెలంగాణలో జనసేన పెడితే రేపు 2 తెలంగాణ జనసేనలు క్లాష్ కొడతాయి. ఇప్పుడు ఇవాళ కదా టీఆర్ఎస్ అనేటటువంటిది కేసీఆర్ గారు నామకరణం చేసింది, ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. టీఆర్ఎస్ అంటే తెలియనటువంటిది లేదు. ఇవాళ టీఆర్ఎస్ పెట్టడం పట్ల కవిత గారికి చాలా చాలా మైనస్ అయ్యే అవకాశం ఉన్నది. ప్లస్ అవుతుందని ఆమె కలలు కంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి బ్యాడ్ రిమార్కు ఆమె మీద పడే అవకాశాలు ఉంటాయి. ఆమె ఎంత మొత్తుకొని ఎంత సొంత తండ్రిని కూడా మరి ఎంత తిట్టినా, ఎంత ఏం చేసినా, ఎన్ని రకాల అవమానాలు చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటే ఒక రకమైనటువంటి ఒక వర్గానికి, ఒక 50% వర్గానికి టీఆర్ఎస్ అంటే కోపం అనేటటువంటిది ఉన్నది. ఆ కోపము ఈ టీఆర్ఎస్ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వివేక్ వెంకటస్వామి అన్న ఆయన టీఆర్ఎస్లో ఉండే ఆయన టీఆర్ఎస్లో ఉండే కారు గుర్తు టీఆర్ఎస్లో ఉండే. అక్కడ బాల్క సుమన్కు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈయన ఎగరగొట్టి బాల్క సుమన్కి ఇస్తే ఈయన ఉట్టిన మన బీజేపీకో కాంగ్రెస్కో వచ్చిండు, కాంగ్రెస్ అనుకుంటాను, కాంగ్రెస్కి వచ్చిండు. కాంగ్రెస్కు రాగానే పోటీ చేసిండు. అంటే గతం చెప్తున్నా, ఎందుకంటే టీఆర్ఎస్ రెండోసారి పోటీ చేసినటువంటి క్రమాన్ని నేను చెప్తా ఉన్నా. ఇక కాంగ్రెస్లకు వచ్చి సీటు తెచ్చుకున్నాడు కింద మీద వాడి. తీసుకొచ్చుకున్న తర్వాత మొత్తం టోటల్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిన తర్వాత వివేక్ వెంకటస్వామి మీద మంచి పేరు ఉంటుంది ఆయన నియోజకవర్గంలో. కానీ అక్కడ బాల్క సుమన్ అనేటటువంటి వాడు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచో చెన్నూరు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ అకామిడేట్ అయ్యిండు, సేమ్ వర్గం కాబట్టి. ఇక ఆల్రెడీ ప్రజల దగ్గరికి పోయి ఓడిపోయిన తర్వాత వివేక్ వెంకటస్వామి అని అడిగితే ఏమని అడిగిండు, ఏం నాకు ఓటేయకపోతుంటే, అయ్యో ఎందుకు వేయలేదయ్యా, మేము వేసినాము కారుకే గుద్దినాము, మీది కారే కదా అని అన్నారు. అంటే ఒక్క రోజులే మారిపోయాడు, ఈయన కారులే ఉన్నాడని అనుకున్నారు జనం. అంటే ఇలాంటి ప్రజలు ఉన్నారు. 90% ప్రజలు ఇలా కేవలము గుర్తు, పార్టీ కన్నా గుర్తు, ఆ గుర్తును మైండ్లో పెట్టుకొని గుద్దేటటువంటి ఓటర్లు ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ అనేటటువంటిది కవిత గారికి 100కి 100% కాకపోయినా 90% మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఈసీ అనేది తప్పకుండా ఇస్తుంది. కొందరు అన్నారు నాతో, ఇంత తొందరగా రిజిస్ట్రేషన్ కావాలంటే కాదు అని అంటే, కానే కాదు, అన్నీ అవుతాయి. ఎందుకు కావు? ఇప్పుడు వడ్డించేటోడు మనోడు ఉంటే అన్నీ అవుతాయి, ఎందుకు కావు? ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఎందుకు కావాలి? అవుతాయి. దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, దానికంటూ ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా ప్రకారము తప్పకుండా ఇస్తారు. ఇలా ఏమైంది, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సేనగా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన ఇప్పుడు చివరిగా తెలంగాణ రక్షణ సేనగా మార్పు వస్తూ ఉంది. అంటే తెలంగాణ